లాస్ట్ ఒక 20 minutes ఓవర్ వైలెన్స్ అనే టాక్ అయితే బయట వచ్చింది కదా, అది పెట్టేది కొంచెం భయం వేసిందా అండి థియేటర్లో కొంచెం అటు ఇటుగా? నాకు ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ 20 minutes మీదనే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఎందుకంటే మీరు హిట్ 3 జర్నీ చూస్తే ఎక్కడైతే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి దాని బిల్డే ఆ లాస్ట్ 20 నిమిషాలు 30 నిమిషాలు సినిమా గురించి ఇచ్చిన బిల్డే మొత్తం సినిమా. ఒక బ్రేక్అవుట్లో ఆయన ఆ 9 month old బేబీ గురించి ఆయన ఏం చేయబోతున్నాడు అన్న బిల్డ్ గురించి సినిమాకి టికెట్లు కొనుక్కొని వస్తున్నారు జనాలు. ఆ పల్స్ నాకు అర్థమైంది, బట్ రాసేవాడికి అర్థం ఉందా అర్థం అవ్వట్లేదు అన్నది నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు క్లియర్గా తెలుసు, వెన్ వీ ప్యాకేజ్ ద ఫిలిం లైక్ దాట్ వీ మేడ్ ద ఫిలిం ఫర్ దాట్ 30 minutes ఆఫ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఇవాళ ఆ లాస్ట్ 30 minutesలో అసలు సింగిల్ స్క్రీన్స్లో మీరు వెళ్ళి కూర్చొని ఒక్కసారి ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ టు సీ ఎవ్రీ మినిట్ ద ఆడియన్స్ ఆర్ గెటింగ్ అప్ అండ్ షౌటింగ్. యూ సా ద ఎనర్జీ హౌ ఇట్ వాస్. మీరు అసలు గోకుల్, సుదర్శన్ లాంటి థియేటర్లకంతా వెళ్తే అవును, దట్ ఈస్ ద ఎనర్జీ వీ ఆల్ వర్క్ ఫర్. అవును, మరి ఇప్పుడు నువ్వు అది దాని గురించి నువ్వు ఓవర్ అయింది అని చెప్పి రాస్తే ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఫర్ దట్.